ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాలలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షులు అడప వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్, చుండూరు ఉమామహేశ్వరరావు, పసుపులేటి గణేష్, తాడిబోయిన శ్రీధర్, బ్రహ్మం, నిడుమోలు సత్యనారాయణ, రామ్మోహన్ రావు, సముద్ర నాయక్, చల్లా వెంకటేశ్వరరెడ్డి, అడప వెంకటప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం దుగ్గిరాల మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు అడప వెంకటరావు నాయకత్వంలో ఈరోజు మనం ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మనకి 2014 నుంచి ఈ రోజు వరకు కూడా దేశంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రగతి పథంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని దేశాల్లో కన్నా కూడా ఈరోజు మన భారతదేశం విశ్వతేజంగా ఈరోజు నిలబడిందంటే ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్లనే నిలబడింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశం అగ్రస్థానంలోకి రావడానికి ముందుంది. అనేక సంవత్సరాల క్రితం 2014లో 27వ స్థానంలో ఉన్న భారతదేశం ఈరోజు 4వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ఈ యొక్క భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ వల్లనే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్లనే భారతదేశం రక్షణ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అభివృద్ధి చెంది మరి దేశంలో అందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. జమ్మూ కాశ్మీర్ అక్కడ ప్రజలకు కూడా చక్కటి అవకాశాన్ని ఇచ్చి మరి భారతదేశ ప్రభుత్వంలో పరిపాలనా విభాగంలో వాళ్ళని కూడా తీసుకురావడానికి చేసిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు గత పాలకులు ఈ యొక్క భారతదేశాన్ని అనేక రకాలుగా మరి అట్టడుగు స్థానానికి తీసుకెళ్లారు. దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఈ 2014 నుంచి ఈ యొక్క 15 సంవత్సరాల్లోనే భారతీయ జనతా పార్టీ మరి అన్ని రకాలుగా మహిళా సాధికారత కానీ, మహిళలకి అన్ని రకాల స్కీములు రావడం కానీ, 33% మహిళా రిజర్వేషన్ బిల్లులు కానీ, మహిళల్లో అనేక చైతన్యం తీసుకొచ్చి వాళ్లకు సాధికారత నిలబడటానికి వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 మనం సాధించే విధంగా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తుందని చెప్పి ఈరోజు ఇది ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యమైందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని దుగ్గిరాల మండలంలో కార్యకర్తలందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది 47వ ఆవిర్భావ దినోత్సవం. ఇది 1980 ఏప్రిల్ 6వ తారీఖున స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు భారతీయ జనతా పార్టీ పూర్వ సంస్థ భారతీయ జనసంఘ్ 1951 అక్టోబర్ 21వ తారీఖున స్వర్గీయ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి అధ్యక్షతన ఆ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ జనసంఘ్ పార్టీని. తర్వాత భారతీయ జనసంఘ్ 1977లో స్వర్గీయ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి పిలుపు మేరకు జనతా పార్టీలో విలీనం కావడం జరిగింది. ఆ భారతీయ జనసంఘ్ సంస్థ విడిపడి జనతా పార్టీ నుంచి విడిపడి భారతీయ జనతా పార్టీగా 1980 ఏప్రిల్ 6వ తారీఖున స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీగా రూపుదాల్చుకోవడం జరిగింది. దుగ్గిరాల మండలంలోని పెదకొండూరు, కంటంరాజు కొండూరులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు చెక్కులను సోమవారం కూటమి నాయకులు లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, జనసేన పార్టీ నాయకులు సోమరౌతు హేమంత్, పార్టీ నాయకులు మొలబంటి ధనుంజయ, కుంపటి వెంకటరత్నం, కొండూరు నరసింహ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సురగాని రవికిషోర్, కేశంనేని వాసుబాబు, తాడిబోయిన రాంబాబు, సొసైటీ చైర్మన్ తొలిసూరి శంకర్, మైనార్టీ సెల్ కమిటీ సభ్యులు జాకీర్ హుస్సేన్, సైదా, కుష్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత, హేమంత్ మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగలం రథసారథి అయిన నారా లోకేష్ గారు మా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో ఇసుకపల్లి మేరీ గారికి
ఆరోగ్యం బాగోకపోతే CMRF ఫండ్ ద్వారా 35,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఎవరు కష్టంలో ఉన్నా కానీ ప్రజలకి నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ ఈరోజు రైతులకి అండగా, యువతకి అండగా, అలాగే మహిళలకి అండగా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ గారే, కూటమి ప్రభుత్వమే. కాబట్టి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెదకొండూరు గ్రామ ప్రజలకి, పెద్దలకి అందరికీ కూడా పేరు పైన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామం, మంగళగిరి నియోజకవర్గం. మా పెదకొండూరు గ్రామంలో ఇసుకపల్లి మేరీ గారికి గతంలో అనారోగ్య రీత్యా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయిన నారా లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఇసుకపల్లి మేరీ గారికి ఎంతో కొంత భరోసాని ఇవ్వాలనే ఉద్దేశంతో 35,786 రూపాయలను చెక్కు రూపేణా అందించారు. మా పెదకొండూరు గ్రామ ప్రజల తరఫున, పెదకొండూరు గ్రామం తరఫున మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దుగ్గిరాల మండలం చిలువూరు దళితవాడలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. MRPS ఏపీ లీగల్ సెల్ కన్వీనర్ న్యాయవాది చిలువూరు నాగరాజును సన్మానించారు. యువకులు డీజేలో నడుమ భారీ ర్యాలీ చేసి బాణసంచా కాల్చి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. మన జీవితాల్లో వెలుగులు నింపిన ఈ సమాజంలో మనం ఒకప్పుడు అంటరాని వాళ్ళం. ఈ సమాజంలో మనం ఒక అస్పృశ్యులం. ఈ సమాజంలో ఎవరు కూడా మనల్ని ముట్టుకునే స్వభావం లేదు, అంటరాని వాళ్ళం మనందరం కూడా. మహాత్మా పూలే, అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు వాళ్ళు కనుక జీవితాన్ని త్యాగం చేయకుండా, పోరాటం చేయకుండా ఉంటే ఇంకా మనం ఈ భారతదేశంలో అంటరాని వాళ్ళగా, అనగారిన వర్గాలుగా ఊరికి పడి వివక్షపూరితమైన జీవితాన్ని గడిపేవాళ్ళం. వాళ్ళు కనుక లేకపోతే ఈ రోజు మన జీవితాల్లో వెలుగు ఉండే కాదు. దయచేసి విద్యార్థులు, యువకులందరూ గమనించాలా. రాజకీయ పార్టీలు మనువాదులు. దుగ్గిరాల మండలం చిలువూరు షాదీఖానాలో సోమవారం సాయంత్రం గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 2తో గ్రామ సర్పంచ్లో పాతవి ముగియడంతో గ్రామంలో ఉన్న వార్డు మెంబర్లతో పాటుగా గ్రామ సర్పంచ్ మాణిక్యం సుందరరావు దంపతులను శాలువాలతో సన్మానించి మెమెంటోలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, గ్రామ పార్టీ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య, ఎంపీడీసీ సభ్యురాలు చిలువూరు మరియ రోజమ్మ, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండీ నిజాముద్దీన్, మండల మైనార్టీ అధ్యక్షులు ఎండీ జలాలుద్దీన్, మండల దళిత నాయకులు పినపాటి కరుణాకర్ రావు, సీనియర్ నాయకులు ఎడ్ల రామారావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి ఎం శరత్, ఆలపాటి రామారావు, ముసునూరు నరేంద్ర, చిలువూరు శేషగిరి, యేసుపాదం, మహిళలు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. శుభాకాంక్షలు. అలాగే వారి అందరూ కూడా 5 సంవత్సరాలు అందరూ కూడా చక్కగా అందరికీ అందరి సహకారంతో మీరందరూ కూడా చిలువూరు ఎంతో అభివృద్ధిలో నడిపించారు. మన లోకేష్ గారి ఆధ్వర్యంలో మిగిలిన రోజులు కూడా వారి కుటుంబం నుంచే కాకుండా అందరూ మన పార్టీ తరఫున కూడా అందరూ కూడా ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా కూడా మనందరూ మన గ్రామాన్ని అభివృద్ధిలో నడిపించుకోవాలని అందరి సహకారంతో మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండి మన లోకేష్ గారి తల్లిదండ్రులు కావాలని కోరుకుంటూ ఈరోజు పదవి ఏర్పాటు చేసుకున్న మాణిక్య గారికి అలాగే వారి మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాణిక్యమ్మ గారి కంటే చిలువూరు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. మాణిక్యమ్మ గారు చేసిన సేవలు 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ తెలియజేయాలి. మనకు రోడ్లు ఏంటి
సేవలకు కానీ అదనేది పూర్తిగా కాయపడింది. వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు మరి అందరూ కూడా ఏదో రకమైన రాజకీయాల్లో ఉంటూ మరి గ్రామంలో అనేక రకాలుగా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టయితే మరి సర్పంచ్ గారి హస్బెండ్ కానివ్వండి సొసైటీ డైరెక్టర్గా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి అయితే వైస్ ప్రెసిడెంట్గా విలేజ్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. తరువాత మరి సర్పంచ్ ఇప్పుడు మాణిక్యమ్మ గారి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తూ ఉన్నారు. వారి కుటుంబంలోనే వారి నుంచి కూడా వే అనేది ఆ దారి అనేది ఉంది, రాజకీయమైనటువంటి ఒక దారి అనేది ఉంది. కానీ దాన్ని బేస్ చేసుకొని ఎవరైనా వారి మనసులో ఉంటే కుటుంబంలో వాళ్ళకంటూ కలిగితే దాన్ని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్లో అవకాశాన్ని పంచుకొని గ్రామానికి సేవ చేయడానికి వారి కుటుంబం ముందుంటారన్న సందేహం లేదు. మరి ఈరోజు చెప్తా ఉన్నారు ఈ గ్రామంలో ఎంత డెవలప్మెంట్ జరిగిందనేది. నియర్లీ దాదాపు 5 కోట్ల రూపాయల వరకు కూడా గ్రామంలో అభివృద్ధి జరిగింది. నిజంగా చాలా సంతోషమమ్మా. మీరు ఇంత పెద్ద వయసులో కూడా మా అందరికంటే కూడా చాలా ఉత్సాహంగా చాలా అన్నిటి కార్యక్రమాలకు ముందు ఏ కార్యక్రమాన్ని మిస్ కాకుండా ముందుంటూ మరి చక్కగా కూడా గ్రామంలో మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుంటూ మన గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర నిర్మించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు మీ కుటుంబం అంతా కూడా ఇలాగే ముందుంది మరి ముందుగా గ్రామాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటారని చెప్పేసి తదనంతర కాలంలో కూడా మీకు ఆ భగవంతుడు చక్కగా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాన్ని ప్రసాదించి చక్కగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో ఊరు చేయగలిగింది, చేయించింది. దానికి వాళ్ళే మన ఊరికి ప్రెసిడెంట్గా రావాలని కోరుకుంటున్నాం. అలాగే పోయిన పీరియడ్లో కూడా మరొక వీధి ఆమె వీధికి 81 ఏళ్ళ వీధి ఆమె కూడా 4 కోట్ల పైన వర్కులు చేయించింది. ఆమె చాలా ఇప్పుడు మన మధ్య లేదు, నాకు ఈ రోజు నుంచి కూర్చునేవారు. ఆమె కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా దానికి కారణం ఏంటో మనందరం తెలుసుకుని ఆయన అభిమానాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి అనేది గ్రహించండి. ఆయన ఏది కావాలన్నా పిలుపురు, ఎవరు చనిపోయినా ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా ఆయన ముందు ఆయన పాత్రలు పంపి ఆయన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కానీ మనం ఆయనకి ఈ మండలంలో ఆ రకమైన మన ఊరి మీద అభిమానం తెచ్చుకుని ఆయన మండలం పొందాలి. కొన్ని మనం ఇంకా బెనిఫిట్స్ పొందగలుగుతాము. ఈరోజు మనం వాడికి వెళ్తే ఏమున్నాయా మీ ఊరిలో ఏమి తెచ్చావు, నువ్వేం తెచ్చావు చెప్పని అడిగితే నేనేం చెప్పాలి, వెళ్ళలేకపోతున్నాను. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు గత ప్రభుత్వం గత పంచాయతీలు చేయడాన్ని అభివృద్ధి పనులు ఈ దీపీలు ఇద్దరు చేశారు. దాన్ని గర్వించడం అప్పట్లో సద్వినియోగం చేసి న్యాయపరంగా 4 కులాలను సమానంగా చేసామనుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు ఎక్కువ పనులు చేసాం. అందరికి అందుబాటులో ఉన్నాం. మీ అందరి సహకారంతో మేము పనులు చేసినందుకు, మీ అందరి తోడ్పాటు మాకు ఇచ్చినందుకు అందరికీ కూడా కార్యక్రమాల్లో ఈ రోజు నేను వెళ్ళిపోను. ప్రభుత్వం ఉన్నంతకాలం మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ కార్యక్రమం కావాలన్నా మన చోట ఎక్కడ వెళ్ళాలన్నా సరే నేను ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటాను. దయచేసి ఏదైనా చిన్న చిన్న తప్పులు మేము చేసుకుంటే పెద్ద మనసుతో మన్నించండి. మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మా కుటుంబం ఎంత పెద్ద ఊళ్ళో కూడా ఒక సర్పంచ్గా మాకు ఎంత హోదా కల్పించినందుకు మీ అందరి సహకారం వల్ల మేము చేయగలిగాం. అదేవిధంగా పనులు చేసినందుకు ప్రభుత్వ రహితంగా, పార్టీ రహితంగా మనం ఏ ఆఫీస్కి వెళ్ళి మన పనులు జరిగినాయి. ఆ విధంగా చేసాం. మీ అందరే కాదు, ప్రభుత్వ అధికారులు కూడా మాకు సహకరించినందుకు అందరికీ, చిలుగురు గ్రామ ప్రజలందరికీ ఇంకొకసారి చేతులెత్తి నమస్కారం.